ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చివరికి నన్ను కాపాడబోయి తన బిడ్డని చంపుకుంది. కానీ నేను మాత్రం వాళ్ళని దగ్గర తీసుకోలేకపోయాను. అన్నీ మంచిగా జరుగుంటే ఈ పాటికి ఇంట్లో కూడా మనవడో మనవరాలో ఆడుకుంటూ ఉండేవారు. అమ్మాయి గారు, పెద్దయ్య గారికి నిజం తెలియక బాధపడుతున్నారేమో. ఇదంతా అబద్ధం అని తెలిస్తే మనల్ని క్షమించరు. ఎలాగో ఆయన మనల్ని అంగీకరించారు కదా. పెద్దయ్య గారికి నిజం చెప్పేస్తాను. పెద్దయ్య. రాజు, పంతులు గారు మీరు ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా. అమ్మాయి గారు. ఏమైంది రాజు నీకు? పెద్దయ్య గారికి మనమే నిజం చెప్పేద్దాం అమ్మాయి గారు. నిజం చెప్తే మనల్ని క్షమిస్తారనుకుంటున్నావా? క్షమించరు రాజు. మనం చెప్పింది చిన్న అబద్ధం కాదు, చాలా పెద్ద అబద్ధం. మోసం చేశాం. అందుకే మన తప్పు సరిదిద్దుకుందాం అమ్మాయి గారు. మీ ప్రెగ్నెన్సీ అంతా డ్రామా అని పెద్దయ్య గారికి చెప్పేద్దాం. వద్దు రాజు, ఈ విషయం చెప్పకపోవడమే మంచిది. ఈ విషయాన్ని అందరూ అప్పుడే మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు గుర్తు చేసి సమస్యలు తెచ్చిపెట్టకు. నువ్వు సైలెంట్గా ఉండు. పద. అమ్మో 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 అమ్మో, చూసావా తమ్ముడు? రాజు రూపలు కలిసి ఎంత మోసం చేశారు. మావయ్య, అప్పటికి రేణుక అమ్మ చెప్తూనే ఉన్నారు, కానీ వాళ్ళ మాట ఎవ్వరూ వినలేదు. అందరినీ పిచ్చివాళ్లం చేశారు తమ్ముడు. ఇలాంటి మోసగాడిని నమ్మి నువ్వు చేరదీశావు. వీళ్ల రక్తంలోనే మోసం ఉంది తమ్ముడు. ఇప్పుడు కూడా ఏదో చెడుద్దేశంతోనే మన ఇంట్లో అడుగు పెట్టుంటాడు. వీడి ఇంట్లో అడుగు పెట్టడానికి, మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి నాటకం ఆడుంటాడు మావయ్య. నాన్నా, మేము అబద్ధం చెప్పిన మాట వాస్తవమే. కానీ ఎందుకు అలా చెప్పామో ఒక్కసారి వినండి నాన్న. ఇంకా ఏం చెప్తావు రూపా? అసలు మీ నాన్నని ఎలా మోసం చేయాలనిపించింది? నేనే మోసం చేశాను అత్తయ్య. మా ఇద్దరికి పెళ్ళయ్యి 3 ఏళ్లకు పైనైనా మేం భార్యాభర్తలుగా దగ్గర అవ్వలేదు. అవును నాన్న, రాజు నేను విడివిడిగా ఉంటున్న భార్యాభర్తలం. మేమిద్దరం భార్యాభర్తలమే, కానీ మాలో ఒక్కసారి కూడా భార్యాభర్తలం అన్న ఫీలింగ్ కలగలేదు నాన్న. ఎందుకంటే మీ అంగీకారం లేకుండా మేం భార్యాభర్తల్లా ఫీల్ అవ్వకూడదు అనుకున్నాం కాబట్టి. అవును పెద్దయ్య, ఆ రోజు శ్వేతతో పెళ్ళవుతుంటే అమ్మాయి గారు కళ్ళు తిరిగి పడిపోయారు. శ్వేతతో పెళ్ళాపడానికి అదే కరెక్ట్ టైం అనుకున్నాను. అప్పుడే డాక్టర్ గారు అమ్మాయి గారు ప్రెగ్నెంట్ అని చెప్పారు. వినడానికి మాకు కష్టంగా అనిపించిన పెళ్లిని ఆపడానికి మేము అదే అబద్ధాన్ని నిజంలా నటించాం.
అమ్మాయి గారు అమ్మ కాబోతున్నారంటే మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారేమోనని ఆశపడ్డాం, కానీ మీరు యాక్సెప్ట్ చేయలేదు. అంటే శ్వేత జీవితం నాశనం చేయడానికి ప్రెగ్నెన్సీ డ్రామా ఆడారన్నమాట. నా చెల్లెల్ని మోసం చేసి మీరు హ్యాపీగా ఉన్నారన్నమాట. ఏ ప్రెగ్నెన్సీతో అయితే నా చెల్లెల్ని అన్యాయం చేశారో అదే ప్రెగ్నెన్సీ మీ జీవితంలో రాకుండా చేస్తాను. మేమేం చేసినా మీ అంగీకారం కోసం మాత్రమే చేశాం పెద్దయ్య. మీ అంగీకారం లేకుండా అమ్మాయి గారిని భారీగా చూడనని మీకు కూడా చెప్తుండేవాడిని కదా పెద్దయ్య. చూసావా తమ్ముడు, అబద్ధాలతో డ్రామాలతో ఇంతమందిని మోసం చేసిందే కాకుండా అదంతా నీకోసమే చేసినట్టు మళ్ళీ డ్రామాలాడుతున్నాడు. మావయ్య, ఇప్పుడు ఇదంతా మనకి తెలిసింది కాబట్టే తప్పు ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ తెలియకపోతే ఆపండి. మీరిద్దరూ నా అంగీకారం కోసం ఎన్ని అవస్థలు పడ్డారో అని ఆలోచిస్తుంటే నాకు చాలా గిల్టీగా ఉంది. తమ్ముడు, వాళ్ళు మనల్ని మోసం చేశారు తమ్ముడు. అది మోసం కాదక్క. రాజుకి రూపం మీద ఉన్న ప్రేమ, ఈ పెద్దయ్య మీద ఉన్న గౌరవం పెద్దల అంగీకారం కోసం చేశారు తప్ప ఎవరిని మోసం చేయాలని కాదక్క. ఇదేంటి ఇలా అయింది? ఛ! రూపకి ఫస్ట్ నైట్ కూడా జరగలేదు అంటే నేను వదులుకునేవాడినే కాదు. ఎంత మోసపోయాను. సరే తమ్ముడు, బయట పంతులు గారు వెయిట్ చేస్తున్నారు, రండి వెళ్దాం. రండి వెళ్దాం. ఛ! పంతులు గారు కూర్చోండి. ముందు ఏంటి పెద్ద కూతురికి జరగాల్సిన తంతుకి ముహూర్తం పెట్టండి. అయ్యా, జాతిక దృష్ట్యా చూస్తే రాజు రూపల పేర్లు గల జంటకి రేపు రాత్రి 9:30 దివ్యమైన ముహూర్తం ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.